హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే మటన్ బిర్యానీ చేస్తున్నానండి. చూడండి, మటన్ అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇలా ఫస్ట్ అయితే మటన్ని మ్యారినేషన్ చేసుకొని ఒక 2-3 అవర్స్ అలా వదిలేస్తానండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇంకా చూడండి, అన్నీ వేసి కలిపేసి పెట్టేస్తాను. సాల్ట్ అయితే ఫస్ట్ వేసేసుకుంటున్నానండి. మటన్ని ఫస్ట్ శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసుకున్నానండి. తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు, తర్వాత కారం వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ అండి, 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత జీరా పౌడర్ వేసుకుంటాను, ఒక 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చక్కగా 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇలా కొత్తిమీర అయితే వేసుకున్నానండి. చూడండి, కొత్తిమీర చక్కగా కడిగేసి ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. తర్వాత పెరుగు వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నానండి. చూడండి, ఎవరెస్ట్ చికెన్ మసాలా నేను అన్నిట్లో వేస్తాను కదండి, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. అదొక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. చక్కగా లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను కదా అన్నీ. ఇప్పుడైతే చక్కగా అన్నీ మిక్స్ చేసేస్తున్నానండి. ఆ మటన్కి ఇవన్నీ కలిపి పట్టుకునేలాగా చక్కగా కలిపేసి ఒక 2-3 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. చూడండి, అన్నీ కలిసేలాగా చక్కగా చేత్తో నేను అయితే కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని చక్కగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. చూడండి, 2-3 అవర్స్ తర్వాత ఇప్పుడు బిర్యానీ తయారు చేయడానికని బయటికి తీసేసాను. ఒక 1/2 అవర్ ముందే తీసేసి బయట పెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను, స్టీల్ కుక్కర్ తీసుకున్నాను కదా. ఇప్పుడైతే అల్యూమినియం కుక్కర్లు అయితే వాడొద్దని అంటున్నారు కదా, హెల్త్కి మంచిది కాదని. అందుకని స్టీల్ కుక్కర్ తీసుకున్నానండి, 5 లీటర్ది. అందులోనే చేస్తున్నాను ఇప్పుడు బిర్యానీ. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను, ఇంట్లో నేను చేసిందే. నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. తర్వాత కొద్దిగా కరివేపాకు, మిర్చి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను.
అవి కూడా వేసేసాను. తర్వాత ఆనియన్స్ కూడా కొద్దిగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. తర్వాత ఈ మసాలాలు బిర్యానీలో వేస్తాం కదండి, అవన్నీ వేసేసి ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే మనం మ్యారినేషన్ చేసినప్పుడు కూడా అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, వేసాము, అదైతే సరిపోద్ది. ఇప్పుడు రైస్ అయితే తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఇవన్నీ బాగా వేగుతున్నాయి కదా, బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడు ఈ మటన్ మనం తీసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లోంచి, అది ఇందులో వేసేసానండి. బాగా కలుపుకొని చక్కగా మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని అలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు బియ్యం అయితే 2 గ్లాసులు తీసుకున్నాం కదా, దానికి సరిపడేలాగా నేను 4 గ్లాసులు అయితే వాటర్ బౌల్లో కొలిచేసి పెట్టేసుకున్నాను. తర్వాత బాగా కుక్ అయిపోయిందండి. ఒక 1/2 అవర్ వరకు బాగా కుక్ చేశాను ఇలా మూత పెట్టుకొని. తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసాను. తర్వాత రైస్ కూడా కడిగేసి నీట్గా పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఒక్కసారి ఇలాగా అన్ని వైపులా కలిపేసి ఆ వాటర్ కోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, 1 గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసుల వాటర్ అయితే నేను ఆ మటన్ తీసిన బౌల్లోనే వేసేసుకున్నాను. చూడండి, 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను 2 గ్లాసుల బియ్యంకి. ఇప్పుడు అంతా కలిపేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, సాల్ట్ మనం చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇప్పుడే అన్నీ సరిపోయేవి కరెక్ట్గా ఉందంటే అప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి, కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఒక్క విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసాను. బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను.